శిఖరం అధిరోహించిన మాలవత్ పూర్ణ తండ్రి ఇటీవల మరణించడంతో ఫోన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమలై వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈ రోజు 33వ రోజు కమలాపూర్ గ్రామానికి చేరుకుంది. అగ్రికల్చర్ కళాశాల త్వరలో తెలంగాణ యూనివర్సిటీలో శంకుస్థాపన చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందన్నారు. జిల్లాలో 35 ఏళ్ల నిరీక్షణకు తెరదించి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డిని సభ ప్రాంగణంలోకి స్వాగతం పలికారు. తొలిసారిగా నిజామాబాద్కు వచ్చిన ఆయనకు మాధవ్ నగర్లోని సాయిబాబా ఆలయం నుంచి పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు భారీగా స్వాగత ర్యాలీ నిర్వహించారు. సభ వేదికలోకి స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి తమ ధ్యేయమని పేర్కొన్నారు.